Hi everyone, this is Mrs. M. Pallavi from Dream Spoken English. So ఇవాల్టి ఈ వీడియోలో మనం నెగటివ్ అండ్ అలాగే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేసే సిచ్యువేషన్స్ లో ఏ విధంగా ఫామ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? సో లెట్స్ బిగిన్. సో ఇక్కడ నేను నెగటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేసే స్ట్రక్చర్ అనేది ఫస్ట్ చెప్తున్నానండి, చూడండి. సో ఈ స్ట్రక్చర్ లో మనం హెల్పింగ్ వర్బ్స్ ని యూజ్ చేస్తున్నామండి. ఓకేనా? సో మీరు పాజిటివ్ సెంటెన్స్ దీంట్లో చూసుకున్నట్లయితే అక్కడ మనం ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ ని యూజ్ చేయము. ఓకేనా? గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. ఓకే, బట్ coming to negative sentence formation using simple present tense, we use certain helping verbs. So helping verbs ante rendu helping verbs, two types of helping verbs unnayandi English lo. Okati auxiliary, main helping or auxiliary verbs అని అంటాము. ఓకేనా? లేదు అనుకుంటే మోడల్ వర్బ్స్ ని కూడా మనం హెల్పింగ్ వర్బ్స్ అని అంటామండి. కాకపోతే మోడల్ వర్బ్స్ కి టెన్సెస్ కి సంబంధం లేదు. ఓకేనా? సో మోడల్ వర్బ్ కి ఎలాంటి టెన్సెస్ ఉండవు. మోడల్ వర్బ్స్ అంటే కెన్, షుడ్, విల్, వుడ్ ఇలాంటివి. ఓకేనా? వాటికి టైమింగ్ తో సంబంధం లేదు. అవి ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండే కండిషనల్ మూడ్స్ ని వర్బ్స్ యొక్క కండిషనల్ మూడ్స్ ని, అంటే యాక్షన్స్ యొక్క కండిషనల్ మూడ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. మనం ఏవైతే మెయిన్ ఆర్ ఆక్సిలరీ హెల్పింగ్ వర్బ్స్ అని చెప్పుకుంటున్నామో వాటిని మాత్రమే మనం టెన్సెస్ లో యూజ్ చేస్తాం. ఓకేనా? సో సపోర్టివ్ గా, ఒక సపోర్టివ్ వర్బ్ గా మనం యూజ్ చేస్తాం సెంటెన్స్ ని కంప్లీట్ చేయడానికి. ఓకే, సో అలాంటి హెల్పింగ్ వర్బ్స్ ని మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్స్ లో యూజ్ చేస్తాం. ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుందండి. యాజ్ యూజువల్ వర్డ్ ఆర్డర్ సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనం యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ రెండండి. ఒకటి డూ లేదా డస్. డూ ఆర్ డస్ అండి, డూ అండ్ డస్ కాదు, డూ ఆర్ డస్. డూ లేదా డస్ ని యూజ్ చేస్తాం. డూ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్స్ ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ డూ ఫార్మ్ హెల్పింగ్ వర్బ్స్ ని చూసుకుంటే డూ ఆర్ డస్ ని రెండు ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, డూ అనేది మనకి ఐ, యు, వి, దేతో యూజ్ అవుతాయి. ఓకేనా? డస్కి వచ్చేసరికి హీ, షీ లేదా ఇట్. ఓకే, సో ఐ, యు, వి, దేతో డూ యూజ్ చేస్తాం. హీ ఆర్ షీ ఆర్ ఇట్ తో డస్ యూజ్ చేస్తాం. కాబట్టి ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ ప్లస్ నాట్. ఇక్కడ నాట్ అనేది మనకి నెగిటివిటీని రిఫర్ చేస్తుందండి. ఓకే, నెగిటివ్ గా మాట్లాడుతున్నామని తెలియాలి అంటే నాట్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? అలాగే V1, ఇక్కడ V1 కి వచ్చేసరికి మనం పాజిటివ్ సెంటెన్స్ లో ఏం చెప్పుకున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు V1 చెప్పినప్పుడు సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ అయితే SES IES ని యాడ్ చేస్తాం కదా. కానీ నెగటివ్ సెంటెన్స్ కి వచ్చేసరికి మనం హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులోనే మనం ES ని యాడ్ చేసేస్తున్నాం డూ ఫామ్ కి. మీరు అబ్జర్వ్ చేస్తే డూ వీటితో, ఈ సబ్జెక్ట్స్ తో, డస్ హీ ఆర్ షీ ఆర్ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ తో. సో ఇక్కడ డూ కి నేను ఏమి యాడ్ చేశానండి, ES ని యాడ్ చేశాను, రైట్? సో ఇక్కడ ఆల్రెడీ ES ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ V1 లో మనం బేస్ ఫామ్ ని యూజ్ చేస్తాం. V1 అంటే ఇక్కడ మనం బేస్ ఫామ్ ని యూజ్ చేస్తాం. అంటే వర్బ్ యాక్షన్, మెయిన్ యాక్షన్ వర్డ్ కి ఎలాంటి లెటర్స్ ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ V1 కి వచ్చేసరికి మెయిన్ యాక్షన్ వర్డ్ లో ఎలాంటి లెటర్స్ S కానీ ES కానీ IS కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ తీసుకుంటున్నాం కదా, దానికి ES ని యాడ్ చేసేస్తాం. ఓకేనా? సో సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 అంటే వర్బ్ ఇన్ బేస్ ఫామ్ లో ప్రెసెంట్ ఫామే, కాకపోతే థర్డ్ పర్సన్ సింగులర్ కి ఎలాంటి చేంజెస్ చేయము, ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది నెగటివ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఇన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సిట్యుయేషన్స్. ఓకే, ఇక్కడ మీకు ఇంకో కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ చెప్తున్నాను చూడండి. డూ నాట్ అని అనొచ్చండి సెంటెన్స్ లో. ఐ డూ నాట్, దే డూ నాట్, హీ డజంట్, హీ డస్ నాట్, షీ డస్ నాట్ అని చెప్పొచ్చు. అవి వాటిని లాంగ్ ఫార్మ్స్ అని అంటాం. ఓకేనా? అదే షార్ట్ ఫార్మ్స్ అంటే కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ లో చెప్పాలి అంటే డూ ప్లస్ నాట్ ని మనం డోంట్ అని అంటామండి. ఏమని అంటాం? డోంట్ అని అంటాం. ఓకేనా? సో DON'T అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ అపాస్ట్రఫీ అనేది ఓ లెటర్ ని మిస్ చేస్తాం. సో డోంట్. అలాగే డస్ నాట్ కి, డస్ నాట్ అనే లాంగ్ ఫార్మ్ కి డజంట్, DOESN''T ని యూజ్ చేయొచ్చు. డజంట్, డోంట్ ఆర్ ద కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఆఫ్ బోత్ డు నాట్ అండ్ డస్ నాట్. ఓకేనా? సో సెంటెన్సెస్ లో ఇవేనా యూజ్ చేయొచ్చు, ఇవేనా యూజ్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ వైల్ స్పీకింగ్. ఓకే, డన్. ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ డజంట్ గో టు ఆఫీస్ రెగ్యులర్లీ. సో తను రెగ్యులర్ గా
చెయ్యని పని ఏంటి, ఆఫీస్కి వెళ్ళకపోవడం. ఓకేనా, సో అతను ఎప్పుడు ఏం చేస్తుంది, ఆఫీస్కి రెగ్యులర్ గా వెళ్ళదు. బహుశా ఇంట్లోంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అయి ఉండొచ్చు, లేకపోతే తను ఎప్పుడు కూడా ఆఫీస్కి వెళ్ళే వ్యక్తి అయి ఉండకపోవచ్చు. సరేనా, సో షీ సబ్జెక్ట్ ప్లస్ ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ అండి, మీరు అది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ డస్ నాట్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, డజంట్ అంటే డస్ ప్లస్ నాట్ ప్లస్ గో. ఇక్కడ V1 చూసుకుంటే బేస్ ఫామ్ లోనే ఉంటుందండి V1. ఓకేనా, సో ఇక్కడ ఈలు ఈఎస్లు ఎస్లు ఏమి యాడ్ అవ్వవు. ఓకేనా, ప్లస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ షీ అయినప్పటికీ ఇక్కడ మనం ఏమి యాడ్ చేయట్లేదు. ఓకేనా, కీప్ దట్ ఇన్ మైండ్ త్రూ అవుట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వైల్ యూజింగ్ నెగటివ్ సెంటెన్సెస్. ఓకేనా, సో ఇది నెక్స్ట్ ఐ డోంట్ ఈట్, ఇది రొటీన్ కింద తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఐ డోంట్ ఈట్ మీట్, నేను మాంసాహారం తిన్ను. ఓకేనా, సో అది ఎప్పుడు చేయను నేను. సో ఎప్పుడు చేయని పని నేను దేంట్లో చెప్పాలండి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. అవునా, సో ఎప్పుడు చెయ్యను, ఎప్పుడు చేస్తాను పాజిటివ్ స్టేట్మెంట్, ఎప్పుడు చెయ్యను నెగటివ్ స్టేట్మెంట్, బట్ సేమ్ టెన్స్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఐ సబ్జెక్ట్, డోంట్ ఇక్కడ ఐ సబ్జెక్ట్ కాబట్టి డూ నాట్ యూజ్ చేస్తున్నానండి. థర్డ్ పర్సన్ సింగులర్ కాదు, ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి డూ ప్లస్ నాట్ ఏమవుతుందండి, డోంట్. ఓకేనా, ప్లస్ ఈట్ V1 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా, ఇంకొక విషయం అండి, సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఎలాంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయినా ఉండొచ్చండి అకార్డింగ్ టు దేర్ రూల్స్. ఓకేనా, సో ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటే రిసీవర్స్ యాక్షన్ అనమాట అది. ఓకేనా, సో అందులో ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయినా ఉండొచ్చు. అలాగే మనకి సెంటెన్స్ లో ఈ స్ట్రక్చర్ మధ్యలో కొన్ని సార్లు కొన్ని పదాలు వచ్చే అవకాశం కూడా ఉందండి. సో అలాంటప్పుడు అది స్ట్రక్చర్ తప్పని కాదండి, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యాడ్ వర్బ్ వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి యాడ్ వర్బ్ మనం పోస్ట్ వర్బ్ యూజ్ చేస్తాం, కొన్నిసార్లు ప్రీ వర్బ్ కూడా యూజ్ చేస్తాం. సో వర్బ్ కి ముందు కొన్నిసార్లు, వర్బ్ కి తర్వాత కొన్నిసార్లు, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ చాలా మంది యూజ్ చేస్తారు. సో వర్బ్ కి ముందు యాడ్ వర్బ్ వచ్చింది కదా అని ఆ సెంటెన్స్ ఫార్మేషన్ తప్పని కాదండి, అకార్డింగ్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఎక్కడైనా రావచ్చు. ఓకేనా, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద రూల్ ఆఫ్ దట్ పర్టికులర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతే, దానికి టెన్స్ కి సెంటెన్స్ ఫార్మేషన్ కి ఎలాంటి సంబంధం లేదు. ఓకేనా, డన్. నెక్స్ట్ ఐ డోంట్ ఈట్ మీన్స్ ఇట్ ఈస్ మై హ్యాబిట్. ఐ డోంట్ ఈట్ మీట్, నేను మాంసాహారం తినను. హీ డస్ నాట్ బిహేవ్ ప్రాపర్లీ విత్ విమెన్, ఇది ఉమెన్ కాదండి, విమెన్, వి ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా, సో హీ డస్ నాట్ బిహేవ్ ప్రాపర్లీ విత్ విమెన్, అతను విమెన్ తో సరిగ్గా బిహేవ్ చేయడు. ఓకేనా, సో అది ఎప్పుడు అతను చెయ్యని పని. ఓకేనా, సో అలాంటి పనిని మనం అంటే ఇది నేను అతని గురించి చెప్పే ఒక పర్సనల్ ఫ్యాక్ట్ అండి. అతని పర్సనల్ ఫ్యాక్ట్ ఏంటి, అతను సరిగ్గా విమెన్ తో మహిళలతో సరిగ్గా బిహేవ్ చేయడు. సో ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అండి, హీ అనే సబ్జెక్ట్ మనకి థర్డ్ పర్సన్ సింగులర్ మేల్ ని రిఫర్ చేస్తుంది కాబట్టి డస్ ప్లస్ నాట్ యూజ్ చేశాను. సో ఈ విధంగా డస్ నాట్ యూజ్ చేయొచ్చండి, లేకపోతే డజంట్ అని కూడా చెప్పొచ్చండి. ప్లస్ బిహేవ్ అనేది ఇక్కడ నాకు యాక్షన్ అండి, ప్రవర్తించడం అనేది ఒక పని ఇక్కడ నాకు. ఓకేనా, సో ఈ బిహేవ్ నాకు వర్బ్ ఇన్ V1 ఫామ్ గా కన్సిడర్ అవుతుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా అండి, సో నెగటివ్ సెంటెన్సెస్ ఏ విధంగా ఫామ్ చేయాలి, దానికి ఉండే రూల్స్ ఏంటి, ఎలాంటి హెల్పింగ్ వర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం అనేది ఇక్కడికి మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఇదే వీడియోలో ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ వాటిని ఏ విధంగా ఫామ్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. ఓకే, సో నెగటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఓకేనా, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ కాబట్టి ఈ సెంటెన్సెస్ ఎప్పుడు కూడా మీరు ఈ వర్డ్ ఆర్డర్ లో అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్ తో ఎండ్ చేయాలి రిటర్న్ అయితే. ఓకేనా, సో మాట్లాడేటప్పుడు ఎలా తెలుస్తుంది మేడం, వర్డ్ ఆర్డర్ ని బట్టే అవతల వ్యక్తికి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు మీరు అడుగుతున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఓకేనా, సో అదే కాకుండా ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ వైల్ స్పీకింగ్. ఓకేనా, సో రిటర్న్ లో రాసేటప్పుడు మనం ఏ పంక్చుయేషన్ అయితే ఇస్తామో ఆ పర్టికులర్ పంక్చుయేషన్ ని మనం మాట్లాడేటప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, డన్. సో లెట్స్ బిగిన్ విత్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఫార్మేషన్స్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఓకే, సో చెప్పాను కదా ఆల్రెడీ టెన్సెస్ ఇంట్రొడక్షన్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ అనేవి టెన్సెస్ ద్వారా ఫామ్ అవుతాయి. సో అది ఒకటి ఎస్ ఆర్ నో క్వశ్చన్, అలాగే WH వర్డ్ క్వశ్చన్. సో ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనేది ఆన్సర్ ఎస్ ఆర్ నో వస్తుంది, WH వర్డ్ క్వశ్చన్ కి అకార్డింగ్ టు ద WH వర్డ్ మీరు ఏ WH వర్డ్ అయితే యూస్ చేస్తున్నారో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ని మీరు అడుగుతున్నట్టు కన్సిడర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనేది మనం ఏ వర్డ్ ఆర్డర్ లో ఫామ్ చేస్తామో చూడండి. పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఏ టెన్స్ కైనా అవ్వనివ్వండి, మనకి సబ్జెక్ట్ తో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. ఓకేనా, సో ఫస్ట్ సబ్జెక్ట్ చెప్తాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటరోగేటివ్ మోడ్ కమింగ్ టు ఎస్ ఆర్ నో మనకి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయండి.
ఫస్ట్ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. సో వర్డ్ ఆర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ రాదు, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్. సో మనకి ఇక్కడ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చూసుకున్నట్లయితే మన హెల్పింగ్ వర్బ్ డూ ఆర్ డస్ అండి. ఓకేనా? సో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మనం డూ ఆర్ డస్ ని యూజ్ చేస్తాం ముందుగా చెప్పుకున్నట్టు. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ వస్తుంది హెల్పింగ్ వర్బ్. తర్వాత సబ్జెక్ట్. ఓకేనా? సో సబ్జెక్ట్ ఏదైతే అది అకార్డింగ్ గా మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ ని యూజ్ చేస్తాం. ప్లస్ వర్బ్ ఇన్ V1 ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ V1 ఫార్మ్ అనేది కూడా మనకి వర్బ్ ని బేస్ ఫార్మ్ లోనే మనం ఎక్స్ప్రెస్ చేస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ లో డూ ఆర్ డస్ ని యూజ్ చేస్తున్నాం. డస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ES ని ఆల్రెడీ డూ ఫార్మ్ కి యాడ్ చేసాం కాబట్టి V1 లో ఎలాంటి చేంజెస్ అప్లికేబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? డన్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ కదా. ఓకేనా? ఇంట్రోగేటివ్ అంటే క్వశ్చన్. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇది అనమాట. డూ యూ ఈట్ యాపిల్? డూ యూ ఈట్ యాపిల్? ఓకేనా? చాలా సింపుల్. నువ్వు యాపిల్ తింటావా? సో నువ్వు యాపిల్ తింటావా అని అడుగుతున్నాను కానీ యాపిల్ తిన్నావా, తింటావా ఇలా అడగట్లేదు. యాపిల్ తింటావా ఇన్ ద సెన్స్ ఎప్పుడూ తింటావా అని నా ఉద్దేశం. సో నీకు ఆ హ్యాబిట్ ఉందా, యాపిల్ తినే అలవాటు ఉందా, యాపిల్ తినడానికి నువ్వు ఇష్టపడతావా అనే ఉద్దేశంలో నేను మిమ్మల్ని అడిగినట్టు. డూ యూ ఈట్ యాపిల్? ఎప్పుడు నువ్వు యాపిల్ తింటావా? ఓకేనా? రేపు తింటావా, నిన్న తిన్నావా కాదు. ఎప్పుడు యాపిల్ తినే ఇది ఉందా, నీకు అసలు ఇష్టం ఉంది, నీకు అలవాటు ఉందా యాపిల్ తినడానికి? సో డూ యూ ఈట్ యాపిల్? ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే డూ అనేది హెల్పింగ్ వర్బ్ అండి. ఇక్కడ సబ్జెక్ట్ నాకు యూ అంటే సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్ అకార్డింగ్ టు ద పర్సన్ కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ నాకు యూ కాబట్టి ఇక్కడ నేను డూ హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేశాను. ఓకేనా? ప్లస్ ఈట్ V1 ఫార్మ్. కానీ మనకి ఇక్కడ సబ్జెక్ట్ నార్మల్ గా సబ్జెక్ట్ యూ అయినా షీ అయినా ఏదైనా సరే థర్డ్ పర్సన్ అయినా ఫస్ట్ పర్సన్ టు సెకండ్ పర్సన్ ఏదైనా సరే మనకి V1 అనేది ఇక్కడ బేస్ ఫామ్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈట్ అనేది యాక్షన్ కాబట్టి వర్బ్ అనమాట. ఓకేనా? సో డూ యూ ఈట్ యాపిల్? వెరీ సింపుల్. నువ్వు యాపిల్ తింటావా? ఇదే నేను నా ఆన్సర్ ఎస్ ఆర్ నో ఉంటుంది. నేను తింటాను, నేను తినను. అవునా? సో నేను తింటాను అని చెప్పాలి అంటే ఎలా చెప్తాను? ఎస్, అవును నేను తింటాను. సో అవును నేను తింటాను. సో ఇక్కడ నేను ఐ సబ్జెక్ట్ ఇక్కడ నాకు. ఓకేనా? ప్లస్ ఈట్ సబ్జెక్ట్ ఐ నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఈట్ అనేది నాకు V1 ఫామ్ లో SES IES ని యాడ్ చేసుకోదు. అది కూడా ఎందుకు? ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. ఓకేనా? సో ఇది మనకి నెగటివ్ స్టేట్మెంటో ఇంట్రోగేటివ్ స్టేట్మెంటో కాదు కాబట్టి మనకి SES ఆర్ IES ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి ఈట్ వస్తుందండి, ఈట్స్ రాదు. ఐ ఈట్ యాపిల్ పాజిటివ్ స్టేట్మెంట్ యూజింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నేను ఆన్సర్ చెప్పేశాను. ఇదే నో అనుకోండి, నేను తిన్నా అనుకోండి, ఎలా చెప్తాను? నో లేదు నేను ఐ సబ్జెక్ట్ ప్లస్ తినను, ఎప్పుడు తినను, యాపిల్ తినను. సో నెగటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. డూ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేశాను. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి డస్ యూజ్ చేయట్లేదండి, డూ యూజ్ చేస్తున్నాను. ఓకేనా? మీరు నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను మీకు ఆన్సర్ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఐ. డూ నాట్ కి డోంట్ అని కూడా అనొచ్చు. ప్లస్ ఈట్ వర్బ్ ఇన్ V1 ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్. సో ఇదండి ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఫార్మ్ చేయడం, అడగడం, ఆన్సర్స్ చెప్పడం. ఓకేనా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో. కమింగ్ టు WH వర్డ్ ఆర్డర్. WH వర్డ్ సెంటెన్స్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ WH వర్డ్ వస్తుందండి. అది వాట్ అవనివ్వండి, వేర్, వెన్, హూ, హూమ్, హూజ్, విచ్ ఏదైనా సరే WH అనే 2 లెటర్స్ తో స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా మనకి క్వశ్చన్ చేయడానికి యూజ్ చేయబడతాయి. హౌ అనే వర్డ్ ని కూడా మనం క్వశ్చన్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా WH వర్డ్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద మెంబర్ గా మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి వర్డ్ ఆర్డర్ ఫస్ట్ WH వర్డ్ వస్తుంది followed by yes or no question order అండి. సో WH వర్డ్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది క్వశ్చన్. ఓకేనా? క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. ఇది మనకి ఏమి ఇస్తుందండి? ఆన్సర్ ఎస్ ఆర్ నో ఉంటుందండి. దీనికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అకార్డింగ్ టు ద WH వర్డ్ యూసేజ్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వేర్ డూ యూ లివ్? నువ్వు ఎక్కడ నివసిస్తావు? నిన్న ఎక్కడ ఉన్నావు, రేపు ఎక్కడికి వెళ్తున్నావు కాదు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంతే. ఓకేనా? సో వేర్ డూ యూ లివ్, వేర్ రిఫర్స్ టు ఆస్క్ some location or place of something. Okay, so where do you live? నీవు ఎక్కడ నివసిస్తావు? ఓకే, సో ఇక్కడ వర్డ్ ఆర్డర్ చూడండి. వేర్ WH వర్డ్ ప్లస్ డూ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ డూ ఎందుకు యూజ్ చేస్తున్నామండి? సబ్జెక్ట్ యూ కాబట్టి. అదే ఇక్కడ షీ ఉంటేనండి డస్ యూజ్ చేస్తామండి. ఓకేనా? ప్లస్ సబ్జెక్ట్
ప్లస్ లివ్. వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉందండి? V1 ఫామ్ లో. V1 ఫామ్ అంటే ఏంటండి? ఇక్కడ సబ్జెక్ట్ హీ, షీ ఆర్ ఇట్ ఉన్నా సరే ఇంట్రోగేటివ్ నెగటివ్ లో డూ ఆర్ డస్ హెల్పింగ్ వర్బ్ సపోర్ట్ తీసుకుంటాం కాబట్టి వర్బ్ అనేది V1 లో కూడా బేస్ లాగే మనం యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ అండి. ఇప్పుడు ఆన్సర్ నేను ఎస్ ఐ లివ్ అని చెప్పనండి. ఐ లివ్ ఎక్కడ ప్లేస్ చెప్తాను, అది ఇన్ఫర్మేషన్ అన్నమాట అడిగిన క్వశ్చన్ కి. ఓకే, సో ఐ సబ్జెక్ట్ ప్లస్ ఇది ఆటోమేటిక్ గా పాజిటివ్ లోనే ఉంటుంది. నేను ఎక్కడ ఉంటున్నానో చెప్తున్నాను కాబట్టి పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఐ కాబట్టి లివ్ వచ్చిందండి. అదే ఇక్కడ షీ అయితే షీ లివ్స్ అంటానండి, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. ఓకేనా? సో ఇది మనకి పాజిటివ్ స్టేట్మెంట్ అయినప్పటికీ సబ్జెక్ట్ ఐ కాబట్టి లివ్ వస్తుంది. V1 ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ విశాఖపట్నం. ఓకే, సో preposition with noun, place, proper noun. ఓకేనా? సో ఇది ఆన్సర్. నెక్స్ట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. వెన్ డస్ షీ కమ్ ఫ్రమ్ కాలేజ్ ఎవ్రీ డే? ఆమె కాలేజ్ నుంచి ప్రతిరోజు ఏ సమయానికి వస్తుంది? వెన్ రిఫర్స్ టు ఆస్క్ టైం. ఓకే, పర్టికులర్ టైం. సో ఆమె కాలేజ్ నుంచి ప్రతిరోజు ఏ టైంకి వస్తుంది? సో ఇక్కడ ఆమె అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఫీమేల్ కాబట్టి మన హెల్పింగ్ వర్బ్ అనేది డూ నుంచి డస్ కి చేంజ్ అవ్వాలండి. డూ కి ఈఎస్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వెన్ WH వర్డ్ ప్లస్ డస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ షీ కి మనం డస్ యూజ్ చేస్తున్నాం హెల్పింగ్ వర్బ్ ప్లస్ షీ ప్లస్ కమ్ V1. ఇక్కడ షీ అయినప్పటికీ కూడా కమ్స్ రాదండి, కమ్మే వస్తుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాదు, ఇంట్రోగేటివ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ చూడండి. షీ కమ్స్ ఎట్ 5 PM ఇన్ ది ఈవినింగ్. సో రెగ్యులర్ గా ఆమె ఏ టైంకి వస్తుందో నేను చెప్తున్నాను, నిన్న ఏ టైంకి వచ్చిందో చెప్పట్లేదు. రెగ్యులర్ గా ఆమె 5 గంటల సమయానికి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఓకేనా? సో షీ ఇక్కడ నాకు పాజిటివ్ స్టేట్మెంట్ అండి. షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనం కమ్ కి ఎస్ యాడ్ చేస్తాం. షీ కమ్స్ ఎట్ 5 PM ఇన్ ది ఈవినింగ్. సో షీ సబ్జెక్ట్ ప్లస్ కమ్స్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే అండి, సో ఈ వీడియో ద్వారా నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సిట్యుయేషన్స్ లో అనేది మీరు కంప్లీట్ గా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.